వన్ అందరూ ఎలా ఉన్నారండి? మేమైతే బాగున్నాము. అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. ఇది నిన్నటి వ్లాగ్ అండి. గురువారం 9 to 4 నేను ఏం చేశాను అనేది చూపిస్తున్నాను. ఈరోజు లేట్గా లేసామండి, అందుకే ఫస్ట్ పిల్లలకి బ్రేక్ఫాస్ట్ ఇడ్లీ ఇచ్చేసేసి నేను ఇంకా స్నానానికి వెళ్ళిపోయానండి. స్నానం చేసి వచ్చి ఇంకా దేవుడి దగ్గర పూజ సామాన్లు అవి కడిగేసుకొని పూజకు అన్నీ సిద్ధం చేసుకున్నాను. ఇక్కడ అన్ని సామాన్లు సర్దుకున్న తర్వాత వెంటనే నేను ఎప్పుడైనా సరే పూలు పెట్టేసుకుంటానండి ఉంటే. ఎందుకంటే దీపం వెలిగించాక పూలు పెట్టడానికి నాకు వీలు కాదు, చిన్న ప్లేస్ ఉంటుంది, అందుకే ముందే అలంకరించేసుకుంటున్నాను. నాకు ఈ పూజ ఇదంతా అయ్యేసరికి ఈరోజు 10:30 అయ్యిందండి. ఈరోజు చాలా లేట్ అయ్యింది, ఎందుకంటే పిల్లలు గొడవ చేస్తున్నారు, వాళ్ళని సముదాయించి ఇదంతా చూసుకునేసరికి లేట్ అయిపోయింది. కానీ పూజ మాత్రం ప్రశాంతంగానే చేసుకున్నానండి. నేను 2 days నుంచి డైలీ ఇండియాలో అందరూ సేఫ్గా ఉండాలని దేవుణ్ణి కోరుకుంటున్నానండి. ఎందుకంటే మనకి 7th నుంచి మనకి పాకిస్తాన్కి వార్ జరుగుతుంది కదండి. ఆ విజువల్స్ అవన్నీ చూస్తుంటే కొంచెం భయంగా ఉంటుంది. ఇండియాలో ఉన్న ప్రజలకి ఏమన్నా అవుతుందేమో అన్న భయము. కొంచెం సేఫ్గా ఉన్న ప్లేస్లో ఉండడానికి ట్రై చేయండి. అనవసరంగా బయటకి తిరగడానికి, సమ్మర్ కదా, సమ్మర్ వెకేషన్ అని చెప్పి వెళ్ళడానికి ట్రై చేయకండి. చాలా దారుణంగా ఉంది బయట. వారంటే మామూలుగా ఉండదు కదా. న్యూస్ చూస్తుంటే ఇలాంటివన్నీ తెలుస్తుందండి. నేను కంపల్సరీ మార్నింగ్ టైంలో కాసేపు న్యూస్ చూస్తుంటాను టైం ఉన్నప్పుడు. నాకు పూజ దగ్గర అయ్యేసరికి 10:30 అయ్యిందండి. చూసారా, చాలా నిదానంగా చేసుకుంటున్నాను. ఎప్పుడు అంతే అండి, ఫాస్ట్గా చేద్దామంటే అస్సలు అవ్వదు. ఏదో ఒక నామం, అమ్మో ఈ నామం చదవకపోతే ఏమవుతుందో అన్నట్లు అంతా నామాలన్నీ చదువుకుంటాను. గోవింద నామాలు కూడా చదువుకుంటాను. అది డైలీ చదవనండి, వీలుని బట్టి చేసుకుంటాను, నామాలు అవి చదువుకుంటాను. ఇదంతా అయ్యేసరికి 10:30 అయ్యింది. తర్వాత కొంచెం పెసరపప్పు ఇంట్లో ఉంటే అది పొయ్యి మీద పెట్టి పోపేసానండి. పెసరపప్పు రెసిపీ ఎవరికి చెప్పక్కర్లేదు, అది అందరికీ తెలుసు, చాలా బాగుంటుంది. నేనైతే దీనికి ఒక 4 పచ్చిమిరకాయలు, ఒక ఉల్లిపాయ కోసుకొని పోపులో వేసేసుకున్నానండి. పోపుతో పాటు వేసేసుకొని తర్వాత ఇవి మొత్తం చల్లారిన తర్వాత పెసరపప్పు ఉడకపెట్టాం కదండి, దాంట్లో వేసేసుకున్నాను. వంట అయ్యేసరికి నాకు 11 అయ్యింది. తర్వాత పిల్లల్ని కాసేపు చదివించానండి, 1 గంట. వాళ్ళు మేము చదవము అంటున్నారు, కానీ కొంచెం మర్చిపోతారని డైలీ ఒక 1 hour చదివిస్తాను. 1 hour చదివిస్తాను. మేము 12:30 కల్లా భోజనం చేసేసాము. తర్వాత కొంచెం ఎండు కొబ్బరి ఉంటే అవి ముక్కలు కోసుకొని తురుములాగా చేసుకుందాం, మిక్సీ వేసేసుకుందాం అనుకున్నాను. ఇంకా మధ్యాహ్నం అమ్మ ఆడుకుందాం కాసేపు అంటే ఇంకా చెస్ బోర్డు ఉందని చెస్ ఆడుతూ కూర్చున్నాం, నేను మా పెద్దబాబు. చిన్నోడు చూసారా, డ్రాయింగ్ వేసుకుంటున్నాడు. వాళ్ళ అన్న వేసిన డ్రాయింగ్ని కాపీ చేస్తాడనమాట. పెద్దగా డ్రాయింగ్ రాదు, కానీ వాళ్ళ అన్నయ్య వేశాడు కాబట్టి నేను కూడా వెయ్యాలి అన్న ఇదితో చేస్తాడు. ఈ చెస్ ఇదంతా 2 games ఆడామండి. నేను ఎప్పుడో చిన్నప్పుడు ఆడాను, తర్వాత గుర్తులేదు నాకు, మళ్ళీ ఇప్పుడే. ఇదిగోండి పిల్లలు ఇంకా 3:30 అయ్యింది, ఏమన్నా పెట్టమ్మా అంటే ఇంకా మ్యాంగో స్మూతీ చేసి ఇచ్చానండి. ఇది యాక్చువల్గా షార్ట్లో పెట్టానండి, దీని ప్రిపరేషన్ అదంతా షార్ట్లో పెట్టాను, ఒకసారి చూడండి, బాగుంటుంది. మీకు కానీ నా వీడియోస్ నచ్చితే కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ కూడా కొట్టండి. మీ ద్వారా ఇంకొకళ్ళు చూస్తారు కదా, అందుకని అడుగుతున్నాను. థ్యాంక్ యూ అండి. బయటికి వెళ్ళకుండా ఉండడానికి ట్రై చేయండి, అవసరమైతే తప్పితే వెళ్ళకండి. అంతే అండి ఈరోజు వ్లాగ్. ప్లీజ్ బీ సేఫ్ గాయ్స్, బాయ్. థ్యాంక్ యూ. స్మూతీ మాత్రం బాగా వచ్చిందండి.